ఆదిలాబాద్ జిల్లా సోనాల ప్రభుత్వ పాఠశాల విద్యకు మారుపేరు. అన్ని వసతులు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ విద్యాబోధన సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన సాగుతుండటంతో ఇదే పాఠశాలకు పంపించేందుకు పోటీ పడుతున్నారు తల్లిదండ్రులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మారుపేరు సోనాల గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ ఇది 1961వ సంవత్సరంలో మొదటిసారిగా మొదటి బ్యాచ్ 62వ సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి ప్రాథమిక జడ్పీ స్కూలు. చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి స్కూలు. ఇక్కడ సుమారుగా 500 నుంచి 600 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎందరో స్టూడెంట్సు, గజిటెడ్ ఆఫీసర్సు, ఆ తర్వాత గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నటువంటి మహోన్నతులను తయారు చేసినటువంటి ఈ పాఠశాలకు ఎంతో పేరుగాంచింది. ఈ పాఠశాల నుంచే చదువుకున్నటువంటి ప్రముఖ గ్రూప్ 1 పొజిషన్లో ఉండడం అనేటువంటిది ఈ యొక్క గ్రామానికే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఒక తరగతి గదిలో ఉన్నాము. ఇక్కడనే ఈ పాఠశాలలో చదివి విద్యను అభ్యసించి ఇదే పాఠశాలలో గురువుగా వచ్చినటువంటి మధుసూదన్ అనేటువంటి టీచరు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఈ పాఠశాలలో బోధించడం ఎలా అనిపిస్తుంది? నేను ఇటీవలే జరగడం జరిగింది. ఈ పదోన్నతిలో భాగంగా నాకు ఇదే పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా అవకాశం రావడం జరిగింది. నేను ఇదే పాఠశాలలో జెడ్పీఎస్ఎస్ సోనాల పాఠశాలలోనే 1992 ఎస్ఎస్సి బ్యాచ్ మాది. అది ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసుకొని ఇదే పాఠశాలలో బోధకుడిగా రావడం పట్ల నాకు చాలా ఆనందం, సంతోషం కలుగుతుంది. మా గ్రామము ఉద్యోగులకు పెట్టింది పేరుగా ఉంది. మా గ్రామం నుండి సుమారు 500 మంది వరకు ఉపాధ్యాయులు, ఉన్నత ఉద్యోగులు, గైటెడ్ ఆఫీసర్సు, లెక్చరర్సు, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, వైద్య శాఖలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పనిచేస్తూ వారు స్థిరపడడం జరిగింది. 1962లో ప్రధానంగా ఎస్ఎస్సి బ్యాచ్ మొదటి బ్యాచ్ ఈ సోనాల నుండి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పరంపర కొనసాగుతూ ఉండగా ఇప్పటికీ 62 బ్యాచ్లు కూడా పూర్తి చేసుకొని ఇది 63వ ఎస్ఎస్సి బ్యాచ్గా చెప్పవచ్చు. మరి మాకు ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు కూడా విద్యార్థులకు సమకూరడం జరిగింది. మరి త్వరలో నూతన భవనం కూడా అందుబాటులోకి రాబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎన్నో ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ సోనాల హై స్కూల్ అనేటువంటిది చాలా పేరుగాంచిందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించకుండా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి స్టూడెంట్స్ చదువుకోవడం అనేటువంటిది రేర్గా ఉంటుంది. కానీ ఈ సోనాల పాఠశాలలో మాత్రం తప్పకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామాల వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో ఉంటుంది. కాబట్టి 15 గ్రామాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చక్కగా విద్యలు అనేటువంటిది నేర్చుకొని మళ్ళీ పై చదువుల కొరకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంది మనకు. అమ్మ చెప్పు, నీకు ఈ పాఠశాలలో చదవడం ఎలా అనిపిస్తుంది? ఈ పాఠశాలలో చదువుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. మేము కూడా వాళ్ళలాగే మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాం. మంచిగా చదువుకొని వాళ్ళలాగే ఉద్యోగాలు తెచ్చుకుంటామని అనుకుంటున్నాం. మొత్తానికి ఈ పాఠశాలలో 29 మంది స్టాఫ్ ఇక్కడ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారు. సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇటు చక్కగా సువిశాలమైనటువంటి గ్రౌండ్ అనేటువంటిది కనబడుతుంది. ఆ తర్వాత ముందు భాగంలో ఇటు గార్డెన్, పూల మొక్కలతో కూడినటువంటి గార్డెన్ అనేటువంటిది ఇక్కడ అగుపిస్తుంది. ఏ స్టూడెంట్ అన్నా కానీ చూడంగానే ఇక్కడ ఈ పాఠశాలలో తప్పకుండా చదవాలనేటువంటి మమకారం అనేటువంటిది ఎందరికో కలుగుతుంది. రీసెంట్గా ఈ విద్యా సంవత్సరం బోధించడానికి ఈ పాఠశాలకు వేరే పాఠశాల నుంచి ఇక్కడ బదిలీగా వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఈ స్కూల్ పట్ల మీకు ఏమనిపిస్తుంది? నా పేరు సురేష్. పూర్వం ఇంద్రవెల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాల నుంచి వచ్చాను. ఎన్నో రోజులుగా ఇది అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం. సోనాల పాఠశాల గొప్పతనం గురించి, ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని చదువుతుంటాం. మాకు కూడా ఒక కళ ఉండేది, ఎప్పటికైనా సోనాల ఉన్నత పాఠశాలలో నా సేవలు అందించాలని. నేను ఇప్పుడు మొన్న పదోన్నతి మీద ఈ పాఠశాలకు వచ్చాను. ఇక్కడ వాతావరణం, ఈ పిల్లలు ఇది చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామమైనప్పటికీ ఉన్నత స్థానంలో
ఎందరో మంచి పొజిషన్లో మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. సుమారుగా 500 మంది ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో మంచి ప్రభుత్వోద్యోగులలో ఇంకా వివిధ రంగాల్లో కూడా మంచి సేవలు అందించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్ని పాఠశాలలో పనిచేసినా కూడా ఈ సొనాల హై స్కూల్లో పనిచేయడం అనేటువంటిది మా అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నారు. హై స్కూల్ యొక్క పేరు నిలబడదామని చెప్తున్నారు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ.